ఆంధ్రప్రదేశ్లో మరోసారి మళ్ళీ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటి వరకు వైసీపీని, ఆ పార్టీ నాయకుడిని గొడ్డలి పార్టీ అంటూ, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారంటూ, హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ, అక్రమాలకి పాల్పడ్డారంటూ, దౌర్జన్యాలకి పాల్పడ్డారంటూ గత 23 నెలలుగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి వర్గాలు భారీ ఎత్తున వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కుప్పిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఒకంత అసంతృప్తికి, తీవ్ర నిరాశకి లోనయ్యారు అన్న చర్చ బయటకు వచ్చింది. వాటిని ఖండిస్తూ కూటమి వర్గాలు చెప్తున్న వాటికి ధీటుగా బదులిచ్చే పరిస్థితులు ఆ పార్టీ నాయకుల్లో రాకపోవడము, ఆ పార్టీ నాయకుడు తరచుగా ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకి వెళ్ళడము, అక్కడి నుంచి ఇతర దేశాలకి టూర్ కోసం వెళ్ళడము, ఈ కారణాలన్నింటిలో, ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని ధీటుగా బదులిచ్చే పరిస్థితులు నెలకొని లేకపోవడంతో వైసీపీ శ్రేణులు కాస్త నిరాశకు లోనయ్యారు అన్న చర్చ ఆ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంటే గురువారం నాడు మీడియా ముందుకొచ్చి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం అంటే ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు వైసీపీని ఏ విధంగా అయితే విమర్శలు చేస్తున్నారో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా, వాళ్ళని డిఫెన్స్లో పడేసే విధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా పాత చరిత్రనంతా వెలుగు తీశారు. దీంతో అధికార పక్షం కాస్త డిఫెన్స్లో పడింది అన్న ఆనందం అయితే వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది, కనిపిస్తోంది అన్న చర్చ ఉంది. జనరల్గా అధికార పక్షమైన, ప్రతిపక్షమైన ఆ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపడితే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, ఆకలి దప్పికలు లేకుండా వాళ్ళ స్థితిగతులు ఎలా మారుతాయి అన్న అంశాల మీద పోటీ పడి ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు. కానీ 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం పూర్తి భిన్నంగా మారింది. ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో రాజకీయ పరిణామాలు, వాటి దృక్పథాలు మారిపోయాయి అన్న చర్చ ఉంది. అంటే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వం చాలా అక్రమాలకు, అన్యాయాలకు, అవినీతికి పాల్పడింది అన్న అంశాల మీదే 23 నెలలుగా ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని సాగదీస్తూ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద కూడా సామాన్య జనాల్లో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఎన్ని రోజులు ఆ పార్టీల మీద విమర్శలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతారు, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, మీరిచ్చినటువంటి ఎన్నికల అజెండాలో పేర్కొన్నటువంటి సంక్షేమ పథకాలని, ఎన్నికల అజెండాని ఏమాత్రం అమలు చేస్తున్నారు అన్న ప్రశ్నలు కూడా సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టినటువంటి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వైసీపీని, ఆ పార్టీ నాయకుడిని ఒక నేరపూరితమైనటువంటి పార్టీగా, ఆ చరిత్ర కలిగినటువంటి నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న విమర్శలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా గురువారం నాడు మీడియా ముందుకొచ్చి పాత చరిత్రనంతా తిరగేసే ప్రయత్నం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అంటే
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి 2000 రీసెంట్గా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో జరిగినటువంటి హత్యలు, వాటి చరిత్ర, వాటి కారణాలు ఆయన మీడియా ముందుకు వచ్చి స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తూ అధికార పక్షాన్ని డిఫెన్స్లో పడే ప్రయత్నాలు చేశారు. అంటే ఎన్టీ రామారావు గారి మీద హత్యా ప్రయత్నం చేశారన్న కారణంతో మల్లెల బాబ్జీ మరణానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రముఖ నాయకుడిగా అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఓ వెలిగినటువంటి వంగవీటి రంగా గారి హత్య గురించి, ఆ హత్యకు దారి తీసినటువంటి కారణాలను, దాంతోపాటుగా తన తాతగారైనటువంటి వైఎస్ రాజారెడ్డి గారి హత్య గురించి, ఈ అంశాలన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి. ఈ హత్యా రాజకీయాలు ఎవరు చేశారు అని డైరెక్ట్గా స్పష్టంగా సీఎం చంద్రబాబుని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా ఆయన తీవ్రస్థాయిలోనే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అంటే దాని వెనకాల నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ హస్తం ఉంది అన్నట్టుగా ఆయన విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. అంటే అసెంబ్లీ సాక్షిగా రేపు అసెంబ్లీకి ఎలా వస్తావో అని వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన నిలదీసినట్టు, ప్రశ్నించినట్టు, ఆ తర్వాత 2 రోజులకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్టు ఈ అంశాలను కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి హత్యలని, వాటి నేపథ్యాన్ని ఆయన వివరించే ప్రయత్నం చేస్తూ ప్రజలకి దానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తూ అధికార పక్షాన్ని ఆయన డిఫెన్స్లో పడే ప్రయత్నం చేశారు అన్న చర్చ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇటు అధికారంలో ఉన్నటువంటి పక్షాలు కానీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పక్షాలు కానీ నేరాలు, హత్యలు, విధ్వంసాలు, అవినీతి వీటి మీదే ఫోకస్ చేస్తున్నాయి. ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి, ప్రజల సంక్షేమం గురించి ముందుగానే లోటు బడ్జెట్లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దేశంలోనే అత్యంత మెరుగైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా నిలబెట్టాలి అన్న అంశాల గురించి వీళ్ళు కొట్లాడుకోవడం కానీ వాదోపవాదాలు చేసుకోవడం కానీ ఇవన్నీ లేకపోవడము ఇది పెద్ద వెలితిగా ఉంది. దీనికి బదులుగా హత్యలు, నేరపూరితమైనటువంటి అంశాలని తెరపైకి తీసుకొస్తూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెడుతున్నారు అన్న విమర్శలు అయితే రాష్ట్ర ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.